ఆయనకి నామకరణం చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఈ దత్తుడిని సేవించుకున్న కారణంగా రమేష్కి అనేకమైనటువంటి మంచి మంచి అనుభూతులు కలిగినాయి అతనికి. వాడు కూడా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటికి అతను ఇంకా చిన్న కుర్రాడుగా ఉండేవాడు. కాస్తంత ఏదో శబరిమల వెళ్ళడానికి ఏదో అనుకుంటూ వచ్చి కొన్ని నేర్చుకోవడానికి వచ్చేవాడు. అలాగ అతని యొక్క నెమ్మది అది చూసి అక్కడ కొంచెం నేను బయటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూడనమ్మా అంటే అతను అన్నీ చూస్తూ ఉంటాడు. ఆ రకంగా అతనికి అనుకున్నవన్నీ కొన్ని జరిగినవి. ఇక్కడ అతను నామకరణాన్ని చేసుకోవడానికి వస్తున్నాడు. రమేష్ వేతన పెట్టుకుంటూ వచ్చేది సాధనతో కొన్ని కోర్చుకుంటే స్వామి మంచిగా జరుగుతాయి. ప్రతి శుక్రవారం స్వయంగా చేస్తారు స్వామీజీ, స్వయంగా చేస్తారు. 60 సంవత్సరాల నుంచి అదే దీక్షలో ఉన్నారు. కేరళ ఎక్కడ పెద్ద గారి దీక్ష తీసుకుని మీరు కూడా అనుగ్రహం పొందాలి. ఇక్కడికి వచ్చే మన అదృష్టం ఏంటంటే ఇక్కడికి వచ్చారు దత్త జయంతి. ప్రతి ఒక్కరూ వారిని దర్శించుకొని మీ మనసులో కోరిక పెట్టుకొని దర్శించుకోవాలి. సంతోషం, మీరు రావడం చాలా సంతోషం, చాలా సంతోషం. ఎప్పటి నుంచి వస్తారంటున్నారు? 2 సంవత్సరాలు తెచ్చుకోవాలి. Look at Leo. ఎక్కడున్నావయ్యా? బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలతో దత్తపుత్రుడిగా ఉద్భవించినటువంటి మహానుభావుడు అయ్యా. పాతివ్రత్యంలో ఉన్నటువంటి ప్రతివ్రత గర్భాన్ని ధరించి చక్కటి అవకాశం ఇచ్చే అమ్మాయికి ఆనంద నిలయంలో కూర్చున్నావా స్వామి దత్తదేవా? అలాగా దంపతులిద్దరికీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చక్కటి బిడ్డనిచ్చి దత్తదేవుడు లాంటి బిడ్డనిచ్చి పరిపూర్ణ ఆరోగ్యాన్ని, పరిపూర్ణ సుఖాన్ని, పరిపూర్ణ ఆనంద నిలయంలో ప్రయాణం చేస్తూ దాంపత్య జీవితం 3 పూలు ఆరికైలుగా ఉంటూ ఆ బిడ్డని దినదినాభివృద్ధి చెందుతూ మహత్తర కార్యక్రమాలకు చేపట్టినటువంటి దత్తదేవుడు ఎలా అయితే చేపట్టారో అలాగే ఆ బిడ్డ కూడా దినదినాభివృద్ధి చెందాలని
ఈ గురుతుల్యులు ఉన్నటువంటి స్థలంలో శాంతం పద్మాసనం శిశరం మకుటం పంచభద్రం త్రినేత్రం శూలవజ్రం సగద్గం వర్షోపైతం లక్షణాగతనాగవాసకంఠావరణమయుధం శాంతం వాయుభాగే నానాలంకార సంయుక్త స్ఫటికమణి పార్వతీ సున్నమ. స్ఫటికమణులతో నిండిపోయి ఉన్నటువంటి ప్రశాంత నిలయంలో గంగమ్మ తల్లి నీరు పోస్తూ ఉంటే, శంకర భగవాన్ ఆనంద నిలయంగా స్నానాలు చేస్తూ ఉంటే పార్వతీదేవి చల్లగా ఉంది అందట. ఆ చల్లగా ఉంటే నాభి దగ్గర పట్టుకో అన్నాడు శంకర భగవాన్. ఆ నాభి దగ్గర ఇప్పుడు ఎలా ఉందంటే వేడిగా ఉందండి అన్నాడు. అది వేడి అనే గర్భం దాల్చి ఆ గర్భంలో శిశు సంపద వస్తుంది కనుక అమ్మవారి యొక్క స్వరూపం, అయ్యవారి యొక్క స్వరూపం, ఆ దత్త స్వరూపం వారికి బిడ్డగా ఇచ్చిన ఈ శుభ సందర్భంలో చక్కటి నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి మా స్నేహితులు, బంధువులు, మిత్రులు సపరివారంగా అందరూ ఉన్న సమక్షంలో వారిద్దరినీ కూడా పరిపూర్ణంగా మనందరం ఆశ్రయిస్తామని, పరిపూర్ణంగా అందరినీ సుఖశాంతులుగా ఉండాలని ఆశ్రయిస్తామని, మనశ్శాంతిగా ఉండాలని ఆశ్రయిస్తామని, ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగవాద్య ధాన్య వస్తువానాలతోటి, పాడి పంటతోటి, ధన సంపద, ధాన్య సంపద, వరి సంపద, ఆరోగ్య సంపద, గృహ సంపద, వాహన సంపదనిస్తూ కళ్యాణ అని ఇక్కడ ఎన్నో కళ్యాణాలు, ఎన్నో శుభదినాలు జరిగే అవకాశం ఉన్నటువంటి ఆకాశకంగా వచ్చినటువంటి స్థలంలో నిర్మింపబడినటువంటి సభలో ఈ నీడని మీరు కూర్చుని ఆనందనీయంగా ప్రశాంతంగా ఉన్న అదృష్టం అందరికీ కలగదమ్మా. మీరు అమ్మలుగాను, అమ్మలు పెద్దమ్మలు, మీరు ఉన్న తర్వాత మేమున్నాం, మేమున్న తర్వాత ఉత్పత్తి ఉంది. ఉత్పత్తి సంపదే ఈ వృక్ష సంపదగా మనకి దినదినాభివృద్ధి చెందుతూ ఒక్క ఇత్తనం ఇన్ని వృక్షాలు, ఒక నీరు, సప్త సముద్రాలు, సప్త గోదావరితో వచ్చినటువంటి ఉదకం, అలాగే సప్త సముద్రాల్లో ఉన్నటువంటి మధ్యభాగంలో శ్రీకృష్ణ భగవానుడు శేషపాన్పుపై అలలాడుతున్న అమ్మా తరపున ఇటువంటి సేవ అని చెప్పి ఆ మహాలక్ష్మీదేవి కాళ్ళు ఉక్కుతూ ఉంటే అలలపై వచ్చిన నొరగలు తరుగున అలలు, సముద్రం అలలు వస్తూనే ఉంటాయి, ఆ నొరగలు తరగకుండానే ఉంటాయి. అంతేత సంసార యోగంలో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం మరి వారికి మహత్తర కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కాదు, ప్రపంచ దేశంలో అన్ని చోట్లకి వెళ్ళాలంటే గాలి ఉండాలి. వృక్షోదిన గాలి మనం పీల్చుకుంటే మనం బ్రతకాలి. మనం మాట్లాడిన మాటలన్నీ కూడా గాలిలో తరంగాల్లో ప్రపంచ దేశాలకు వెళ్ళాలి. మానవ కోటి, వృక్షకోటి, జంతు కోటి, వనరుల కోటి అందరికీ కూడా తెలియాలి. ఈ ఆనందనేది ఇక్కడ ఉందని చెప్పి ఒక చెప్పాలా? గాలి చెబుతుంది, సువాసన ద్రవ్యాలు ఇచ్చే గాలి చెబుతుంది, వృక్షాలు చెప్తాయి, అన్నీ కూడా ఇక్కడ వృద్ధులు ఉన్నారని చెప్తుంది. అంటే సంసారి యొక్కను సన్యాసి యొక్క తేడా. కష్టము, సుఖము, బాధ, బంధువులు అన్నీ పడి అలిసిపోయి నేను ఎక్కడ పుట్టాను, ఎప్పుడు పుట్టాను, ఎప్పుడు బయటకు వచ్చాను, ఏం చేస్తున్నాను, ఎప్పుడు వెళ్తాను, ఆ గమ్యపోతును మనకు తెలియదు. స్వామి ప్రయాణం పెట్టుకుని రారా అంటే అక్కడికి వెళ్తాం. ఉన్న కాలాన్ని వృధా చేయకుండా పరమేశ్వరుడి దగ్గర కూర్చుంటాం. వయసులో శరీరాన్ని కోరుకుని మనం ఏం చేస్తామో మనకు తెలియదు. మనం తప్పు చేసి నీళ్లు పట్టుకుని అక్కడ పెట్టి అడుచులో పెట్టినటువంటి కాలు ఎలా పడుకుంటున్నాము, మనసులో ఉన్నటువంటి దుర్గుణాన్ని ఎలా పడుకుంటున్నాము ప్రతిరోజు. అలా మనం కడుక్కుంటూ వస్తే అమ్మవారి యొక్క స్వరూపాన్ని, అయ్యవారి యొక్క స్వరూపాన్ని మనం చూసే అదృష్టాన్ని కలిగేసినటువంటి ఈ ఆనంద నిలయంలో ఈ మాట్లాడే అవకాశం మా గుర్తులు ఇద్దరు వచ్చారు. మాకు ఎంతో ఆనందం. ఈ ఎప్పుడు ఇంట్లో చూడాలి. ఆయన అమ్మవారి యొక్క శ్రీచక్ర సమేత రాజరాజేశ్వరి దేవి అనుగ్రహంతో 59 సంవత్సరాలు నేను అక్కడ కార్యక్రమం చేసి అమ్మవారి దగ్గర 60 సంవత్సరాలు సత్యపూర్తి చేయాలని, కొండపైన ఉంటాను వీరభద్రుడు జన్మస్థలం కావాలని కోరుకోవడం, అక్కడ ఉంచడం, లక్ష్మీనరసింహస్వామి పాదాలు అక్కడ ఉండడం, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అక్కడ ఉండడం, రాముడు లక్ష్మణుడు ఉన్నప్పుడు లక్ష్మణ స్వామి మోర్చపోయినప్పుడు ఆంజనేయ స్వామి పర్వతాన్ని తీసుకెళ్లి మేరుపర్వతం మణిద్వీపం అనే పేరుతో ఉన్నటువంటి కొండని కోరుకుంటే ఆవిడ కేరళలో కుంభకోణంలో రాసిన తాళపత్ర గ్రంథంలో ఈ ఊరు శరభవరం కొండపైన అమ్మ నివసించారు. నేను నా భార్య ఇద్దరం చల్లగా చేసుకుంటూ
పిల్లలు మనవలు మున్మనవలతోటి అందరూ సుఖంగా ఉన్నా ఎక్కడున్నామో మనం అనుకుంటే మీ అందరూ కూడా చల్లగా ఉండి ప్రేమతత్వంగా ఉండి ప్రేమను పంచుకోవాలి. ప్రేమను గుర్తుతో పట్టుకునేది కాదు, దొరకదు, పొట్లం కట్టలేము. అంచేత ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటూ ఆనంద నిలయంలో ప్రయాణం చేస్తూ భార్యాభర్తలు సుఖంగా ఉంటూ మూడు ముళ్ళేసినటువంటి భావంలో అమ్మ సూత్రము అత్త సూత్రము రెండు కూడా ఎలాడుతూ ఉంటాయి. బిడ్డ ఆ సూత్రధారణ పట్టుకుని పాలు తాగుతూ ఉంటాడు. అలాంటి పాలు తాగే బిడ్డని వారికి జన్మనిచ్చారు కనుక ఈరోజు వారికి పేరు పెట్టుకునే అవకాశము ఆనంద నిలయంలో ఆ దత్తదేవుడు కలగజేసి ఆ గురుతులు దగ్గరుండి మహానుభావులు ఎందరో మహానుభావులు అందరికీ సమాధిని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా అదృష్టం. ఇక్కడ మీరుండేది శరభవనము. దక్షుడు యజ్ఞం చేసినప్పుడు మనకి జరిగిన అవమానాలు భరించలేక సతీదేవి యోగాన్ని వినిపించుకుని ప్రేమైన కోపం వచ్చేస్తుంది, ఉగ్రమైన కోపం వచ్చేస్తుంది. తన కళాలన్నీ పంపుతాడు వేరే అందులో ఒక వ్యక్తి శరభుడు. అందుకని దానికి శరభవనం అని పేరు వచ్చింది. దానికి ప్రధానంగా అనుకునే ప్రదేశం దగ్గర ఉన్నటువంటి ఆవనీతితో రంగరించి ఆయుష్మాన్ భవాన్ని మన పుట్టినప్పుడు రంధ్రం బ్రహ్మరంధ్రంగా ఉన్నటువంటి మెత్తన స్థలంలో పసుపు పెట్టి మన అందరం కూడా ఎలాగైతే ఆనంద నిలయం చూస్తామో అలాంటి రంధ్రం అనుకుంటే వేసేది ఆయుష్మాన్ భవ. నువ్వు పరిపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండు తల్లి, 3 పూలు 6 కాయలుగా ఉండు తల్లి. సురక్షితంగా ఆనందంగా నీ బిడ్డను పెంచుకుంటూ భర్తతో ఎప్పుడూ కూడా ఆనంద నిలయంలో ఒకరినొకరిని అర్థం చేసుకుని ప్రేమతత్వాన్ని పెంచుకుని అమ్మ నాన్నల్ని అత్తమామల్ని కూడా ప్రేమతత్వంతో చూసే అదృష్టాన్ని మాకు కలగజేయమని చెప్పి అమ్మవారికి నమస్కరించుకుంటూ ఆనంద నిలయం దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ మనోవంచా ప్రసిద్ధిరస్తు రాజరాజేశ్వరీ దేవి దివ్యమంగళ విగ్రహ దర్శన ప్రాప్తస్తు. ఓం మహాదేవి నమః. ఓం పంచవక్రం త్రినేత్రం అంటే 3 స్థానాల్లో ఉన్నటువంటి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ఆ సూర్య భగవానుడు వేడిని ఎలా ఇస్తున్నాడో ఆ సూర్య భగవానుడు ఆదిత్యవరుణయ మహా ఆ సూర్య భగవానుడు ఎలా అయితే ఉన్నాడో అలాగా నిత్య కళ్యాణ పచ్చన తోరణాలతో ఆనంద నిలయంతో అందరికీ కూడా వెలుతునిచ్చే అదృష్టాన్ని కలగజేస్తూ శ్యామలాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలని శ్యామలాదేవి మాణిక్యమైన ముఖలాలైన మంజుల వ్యాధ్యలతో మహేంద్ర నేలనుంది కోమలాంగి మాతంగ కన్యా మనసాస్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుశోనత కుంకుమరాగత్వనే ప్రియా కటాచు కళ్యాణి కథమవనవాసిని. జై మాతంగతనయ, జై నీలోద్భుత, జై సంగీత రసిక, జై లీలాసప్రియ. సప్త సముద్రాలు ఉన్నటువంటి నాలిక మీద బీజాక్షరాలు రాస్తూ అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని సరస్వతీదేవి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. అది పేర్లు అంటే జా మీద వచ్చింది, జా జేజీ జూ ఇలా వచ్చింది, కా మీద వచ్చింది. అది దాంతో
జితేంద్ర కానీ జోగేష్ కానీ నాకు అన్ని శివుడి పేర్లు అయ్యింది. అవి పెట్టుకునేటప్పుడు తనకి అది నచ్చింది. ఆ పేరు జితేంద్ర. జితేంద్ర జై శ్రీరామ్.